జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, వేదిక మీద ఆసినటువంటి సభాధ్యక్షులు అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారికి, ఆర్థిక శాఖ మంత్రులు బయ్యావుల కేశవ్ గారికి, మన జోనల్ ఇన్ఛార్జ్ దామచంద్ర సత్య గారికి, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి పోల నాగరాజ్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీధర్ చౌదరి గారికి, అదేవిధంగా సోమశెట్టి వెంకటేశ్వర గారికి, ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల తర్వాత ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలంతా ఈ సమావేశంలో పాల్గొని మనమందరూ కూడా ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నటువంటి నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలోనే ఈ కార్యకర్త సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వకారణంగా చెబుతున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి జిల్లా అంటే ఎనలేని అభిమానం, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పెట్టని కోటగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా నుంచి తిరిగి మరి వారి ప్రస్థానాన్ని ప్రారంభించడం మన అదృష్టంగా భావిస్తున్నాను. మనకందరూ తెలుసు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పితే మన యొక్క విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, ఈ రోజు మూడవ తరంగా ప్రపంచాన్ని మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజు దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన నారా లోకేష్ గారికి దక్కుతుంది. దాదాపుగా 24 లక్షల మంది ఉద్యోగాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టి మన తెలుగుదేశం యొక్క పార్టీ ఖ్యాతిని విఖ్యాతిని మనందరి కార్యకర్తల కష్టాన్ని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మనమందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మూడవ తరాన్ని మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ అభిమానులుగా, ఈరోజు కార్యకర్తలుగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తెలుగుదేశం పార్టీ ముందు నడిపించేటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలని ఈరోజు 24 గంటల సేపు మన చంద్రబాబు నాయుడు గారు వాటిని గుర్తిస్తే నారా లోకేష్ గారు వెంటనే వారి ప్రయత్నాన్ని ముమ్మరం చేసి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మన ఐటీ విద్యాశాఖ మంత్రి, భవిష్యత్ రాష్ట్ర రథసారథి, మన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, అలాగే మన అనంతపురం ముద్దుబిడ్డ ఫైనాన్స్ మినిస్టర్ బయ్యావుల కేశవ్ గారికి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారికి, అలాగే దామచర్ల సత్య జోనల్ కోఆర్డినేటర్ గారికి, అలాగే అబ్జర్వర్ సోమశెట్టి వెంకటేశ్వర గారికి, మన పార్లమెంట్ అధ్యక్షుడు పూల నాగరాజు గారికి, జనరల్ సెక్రటరీ శ్రీధర్ చౌదరి గారికి అందరికీ పేరు పైన నమస్కరిస్తూ, ముఖ్యంగా అనంతపురం అర్బన్ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పైన నమస్కరిస్తూ తల శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను నిల్చున్నా అంటే కేవలం మా లోకేష్ అన్న పుణ్యమే అని చెప్పేసి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు 2014లో తెలుగుదేశం పార్టీ ఎంపీడీసీగా ఇప్పించి రాతాడు ఎంపీగా చేసింది. దాని తర్వాత 2024లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం శాసనసభ్యులుగా అవకాశం కల్పించి భారీ మెజార్టీతో గెలిపించిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నేను సాధారణ రైతు కుటుంబం బిడ్డని.
మా ఫాదర్ ఇప్పుడు కానీ వ్యవసాయం చేస్తాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి నన్ను ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, అలాగే నారా లోకేష్ గారు అయితే ఏమి ఈరోజు ఇక్కడ నిలబెట్టిన ఘనత వాళ్ళదే, తెలుగుదేశం పార్టీదే అని చెప్పేసి ఘనంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఏ నాయకుని కోసం ఎదురు చూసామో ఆ నాయకుడు మన గుండెల నిండే ఉండే అభిమానాన్ని ఈరోజు ఈ రకంగా మనం అందరూ కూడా చూపించుకున్నాం. మన నాయకుడైన మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పెద్దలు గౌరవనీయులు మాన్య మంత్రివర్యులు ఈ రాష్ట్ర దశ దిశ మార్చే నాయకుడు మన నారా లోకేష్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చున్నామంటే దాని వెనకాల మా ముందర ఉన్న కార్యకర్తల కష్టం, త్యాగం ఉంది. రెండు 2019 నుంచి 24 వరకు మన పైన కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు. కనీసం రోడ్డుపైకి రావాలంటే ఆనాడు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గేటుకి తాళగట్టారు. అయినా కూడా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మణిమ తిప్పకుండా మాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. పౌరుషాల గడ్డ మన అనంతపురం జిల్లా. ధర్మవరం నియోజకవర్గంలో ఆర్డిటి ఆసుపత్రికి వెళ్ళా. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత మళ్ళీ నా పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. ఇక్కడున్న చాలా మంది నాతో కలిసి పాదయాత్ర చేశారు. రాత్రి అయిన తర్వాత 6:30, 7ంటికి బస్కి వస్తే కూర్చునేది. సుమారుగా 1-2 గంటలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన, పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి దానిపైన మనందరం చర్చించుకోవడం జరిగింది. అంటే ఆ ప్రేమ, ఆ అభిమానం అనంతపూర్ జిల్లా ప్రజలు మా కుటుంబంపై ఎప్పుడు చూపిస్తూ వచ్చారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించిన గడ్డ మన అనంతపురం గడ్డ. మా మామ హరికృష్ణ గారిని గెలిపించి శాసనసభకి పంపించిన గడ్డ అనంతపురం గడ్డ. ఇంకొక మావ మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మామయ్య. బాలయ్య బాబు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించిన గడ్డ ఈ అనంతపురం గడ్డ. అందుకే మీకు ఎంత చేసినా ఆ రుణం తీరదు. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి అనంతపూర్ జిల్లా నంబర్ 1 చేసే బాధ్యత మాదని చెప్పి ఈ సభాముగా తెలియజేస్తున్నాం. దాంట్లో మీ కష్టం ఉంది. అనంతపురం జిల్లా ప్రజలు కష్టాన్ని నమ్ముకున్నవారు, ఒక పిలిపిస్తే అందుకునేవారు. చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్కి మారమంటే మారేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరు తెలుసు, మొన్న జరిగిన మహానాడులో కొత్తగా 6 శాసనాలు ప్రకటించుకున్నాం. దాంట్లో నా గుండెకి దగ్గరున్న శాసనం మా కార్యకర్తనే మా అధినేత. ఆనాడు నేను ప్రకటించినప్పుడు అనేక అపోహలు ఉండే. ఇది సాధ్యమా అన్నారు. కానీ ఆనాడే చెప్పా,
మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రే ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక ధైర్యం. అది తెలుగుదేశం పార్టీ, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మకున్న సిద్ధాంతాల కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పే మనస్తత్వం మనందరం చూసాం. 2004 నుంచి 2009 వరకు ఎలాంటి అరాచక పాలన మన జిల్లాలో జరిగింది. ఎంతమంది కార్యకర్తలు ఆనాడు చంపేశారు. అంతెందుకు పరిటాల రవి గారిని కూడా ఆనాడు చంపేస్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బృందం వేసి ఒక కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించండి, పార్టీ అండగా ఉందని చెప్పేదానికి పంపిస్తే కరెక్ట్ గా బయటకు వచ్చిన తర్వాత మరొక ఫోన్ వచ్చేది, ఇంకొక కార్యకర్తని ఆనాడి రాక్షసులు చంపేశారు. అయినా మీరు చెక్కు చెదరలా, అయినా మీరు అధైర్యపడలా. నమ్మకున్న పార్టీ కోసం ఆనాడు నుంచి ఈనాడు వరకు మీరు నాకు అండగా నిలబడ్డారు. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తనే అధినేత. పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం తీసుకున్న కార్యకర్తనే మాకు అధినేత. ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరూ నన్ను కలిశారు. అయ్యా, కష్టపడిన కార్యకర్తకి కేవలం మాటలు చెప్పే కార్యకర్తల తేడా మధ్యన మీరు తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యన తేడా మీరు తెలుసుకోవాలి. ఆనాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చేసినప్పుడు ఓటీపీ విధానం తీసుకొచ్చాం. మీరందరూ నన్ను తిట్టుకున్నారు, అందరు నవ్వుతున్నారు. ఎందుకు పెట్టాడ్రా ఈడనుకున్నారు. కానీ పనిచేసిన కార్యకర్త పని చేయని కార్యకర్త మధ్యన తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే ఆ వ్యవస్థ పెట్టామని చెప్తాను జరిగింది. నేను కార్యకర్తలు చెప్పా, సామాన్య కార్యకర్తని పాలిట్ బ్యూరోకి తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీదని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఒక మండల పార్టీ అధ్యక్షురాలు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏకంగా పాలిట్ బ్యూరోలో కూర్చోబెట్టే అవకాశం మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అక్కడితో మేము ఆగం, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఎంతమంది మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు చేతుల పైకి ఎత్తండి. ఎత్తమంటే అందరు ఎత్తేస్తారు బా. ఇప్పుడు మీ ఫోన్లు తీసుకుని చెక్ చేస్తా, చెక్ చేయొచ్చా? జై తెలుగుదేశం యాప్. ఎందుకంటే డైరెక్ట్ గా మనం చేస్తున్న కార్యక్రమాలు మీకు తెలియజేసినాం. పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తే ఒక క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడు కానీ పట్టణ వార్డు అధ్యక్షుడు కానీ ఇమీడియట్ గా స్పందించి ఆ కార్యక్రమం చేసి పార్టీ తెలియజేస్తాం. దాంట్లో జల్లుడు బట్టి పనిచేసిన కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు కానివ్వండి, రేపు ఆర్థిక అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడున్న కార్యకర్తలందరినీ కోరుతున్నా, మన ఒక పెద్ద కుటుంబం, 1 కోటి మంది సభ్యులున్న కుటుంబం. సమస్యలు ఉంటాయి. వేదిక మీద పెద్దలు తెలుసు, కేశవ్ గారు ఉన్నారు, ఇంకో పక్కన మా బోలా శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరి గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి బిల్ శాసన మండలికి వచ్చింది. ఏం జరుగుతుందో శాసన మండలి చూసేదానికి మన అధినేత చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలోకి వచ్చి కూర్చున్నారు. అది తెలుసుకున్న సైకో వాళ్ళ ఎమ్మెల్యేలు పంపించి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయాలనుకున్నారు. కానీ ఆనాడున్న శాసన సభ్యుల్లో అనగాని సత్యప్రసాద్ గారు కానీ కేశవ్ అన్న కానీ ఒక గోడలాగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పించారు. అలాంటి గొప్పవారు వీళ్ళిద్దరు తెలుసు. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చడానికి నేను ఎంత పోరాడాను.
జిల్లా వ్యవస్థ నుంచి పార్లమెంట్ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. మొదటిసారి ప్రతిపాదించినప్పుడు ఒప్పుకోలేదు పాలిట్ బ్యూరో, కానీ అదే రేపట్ల నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలని ఆనాడే నిర్ణయించుకున్నా. సాధించుకునే వరకు ప్రతి పాలిట్ బ్యూరోకి వెళ్ళా. పాలిట్ బ్యూరో ముందర సభ్యులందరితో మాట్లాడా, వాళ్ళ చైతన్యం తీసుకొచ్చా. నేను అనుకుంది నేను సాధించా. ఈరోజు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నేను అనుకున్న అన్ని నిర్ణయాలకు ఏకీభవించరు. ఎందుకంటే ఆయనకు అపారమైన అనుభవం ఉంది, నాకు కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది. వేదిక మీద ఉన్న మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళమే. జీపీఎస్ లేకపోతే మేము ఆపేని పడతాం. జీపీఎస్ పేరు చంద్రబాబు నాయుడు గారు. సరైన దారిలో వెళ్తున్నామా, స్పీడ్ పర్వాలేదు, సరైన దారిలో వెళ్ళరా బాబు అని చెప్తాడు ఆయన. ఆయనకు అనుభవం ఉంది. ఆయన అనుభవం నేను తీసుకున్నాను, చాలా నేర్చుకున్నాం. నేను అన్ని విషయాలు ఆయన ఏకీభవించవచ్చు, కానీ 4 గోడల మధ్యన ఆయనతో చర్చిస్తా, అవసరమైతే ఆయనతో దెబ్బలాడతా. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు అంట. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కోవిడ్ కన్నా ప్రమాదమైన ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరు తెలుసు మీకు? బాగా తెలుసుకున్నారు ఇప్పుడు. అలక. మన పార్టీలో ఉంది అది. మనం అలుగుతాం, మనం వేరే పార్టీకి ఓటేం, వేరే నాయకుడికి చేయగొట్టాం, కానీ అలిగి ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం పోరాడాలి. 1కి 10 సార్లు మాట్లాడాలి, 100 సార్లు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులను కలవాలి, అవసరమైతే మన ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవాలి, పక్కనే జోనల్ కోఆర్డినేటర్ గారిని కలవాలి. కానీ అనుకుంది సాధించుకునే వరకు వదిలిపెట్టకూడదు. అంతేగాని అలిగి ఇంట్లో పడుకుంటే తీవ్రమైన నష్టం జరగబోతుంది. కార్యకర్తలందరినీ ఒక విషయం ఆలోచించమంటారు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు కార్యకర్తలకు అందిస్తుందండి? ఒక పార్టీ చూపించండి, ఎక్కడ లేదు. ఈరోజు ఒక సామాన్య కార్యకర్తని పాలిట్ బ్యూరో తీసుకెళ్లి కూర్చోబెట్టిన పార్టీ ఏదైనా ఉందా? ఒక్కసారి మీరు చూపించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రిగా నేను కానివ్వండి, జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా కార్యకర్తల్ని కలిసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ప్రజావేదిక పూర్తి చేసుకుంటారు, దాని తర్వాత కార్యకర్తలతో సమావేశం పెట్టుకుంటారు. చివరి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తాం జరుగుతుంది. వేరే పార్టీ ఉంది, సైకో పార్టీ, ముద్దుగా గొడ్డల పార్టీ అని మేము పేరు పెట్టాం. వాళ్ళు తెలిసింది అది ఒకటే, గొడ్డలు పట్టుకునే రపరప అంటారు. రే మీరు రపరప అనే ప్రతిపక్షంలో కూర్చున్నారా భయ్? ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలు మీకు ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళు ఎంతో మంది చూసాం, ఇలాంటి సినిమాలు ఎన్నో చూసాం. ఎండ్ కార్డ్ వేసేది మటుకు ఇక్కడ ఉన్న పసుపు సైన్యం అని ఆ గొడ్డలి బ్యాచ్కి చెప్తున్నా. కార్యకర్తలు అందరూ నన్ను అడుగుతున్నారు, రెడ్ బుక్ లో నెక్స్ట్ పేజ్ ఎప్పుడు ఉంటుందని. అరే రెడ్ బుక్ పేరు చెప్తేనే వాళ్ళకి పడిపోతుందిరా భయ్, ఏం చేయాలి చెప్పు? ఏనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. ఎస్, ఎర్ర బుక్ పట్టుకుని ఊరు తిరిగినా, ప్రతి మీటింగ్ లో చెప్పినా, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాం, చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం, తప్పనిసరిగా తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం. ఆ డౌట్ కార్యకర్తలకు అవసరం లేదు. వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు కూడా చూస్తున్నాం, బూతులు తిడతారు, అసభ్యంగా మాట్లాడతారు. వాళ్ళకి ఇంకా బుద్ధి రాల. ఆ 11 కూడా వద్దనుకుంటున్నట్టున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
నేను కార్యకర్తలందరినీ కోరేది ఒక విషయం, అహంకారం వద్దండి, అలక వద్దండి. ఈరోజు అహంకారం వల్లనే 151-11 అయింది. ప్రజలకి దగ్గర ఉందాం, ప్రజలతో మమేక్యం అవుదాం. సమస్యలు ఉంటాయి, అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు, కానీ పనిచేసే బాధ్యత మనందరి పైన ఉంది. అది ఇక్కడ ఉన్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా వేదికమైన పెద్దలు అది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, మనం వేసే ప్రతి అడుగు చూస్తారు. నేను కూడా ఒక దశలో అధైర్యపడ్డా. 2019 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం చేసాం, ఇంత అభివృద్ధి చేసాం, కియా మోటార్స్ని ఏకంగా పెనుగొండ తీసుకొస్తే పెనుగొండ కూడా ఓడిపోయాం ఏంటి అని ఒక బాధ కలిగింది, ఒక ఆవేదన కలిగింది. కానీ కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో మనందరం చూసాం. సో ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు, మనందరం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మన మధ్యలో సమస్యలు ఏమనుంటే 4 గోడల మధ్యలో కూర్చుని ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. మీరందరూ చూశారు, మనం జరిగిన బడ్జెట్ సమావేశంలో 13 రోజులు రోజుకి 2 పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలని వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మేము భోంచేసాం. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయాలు మాట్లాడడానికి లేదండి, మగవాళ్ళు ఒక పక్కన ఆడవాళ్ళు ఒక పక్కన కూర్చునేందుకు లేదు, కుటుంబంతో కూర్చోవాలని. ఎన్ని లవ్ మ్యారేజ్లు ఉన్నాయో అప్పుడు ఆశ్చర్యపోయా. ఆ కలయిక కావాలి. మన నాయకులు కూడా నేను పిలిపించా, ముందల ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అందరూ నెలకొకరి ఇంట్లో కలవాలి, మమేక్యం అవ్వాలి. సమస్యలు ఏమైనా ఉంటే కూర్చుని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యేలు ఉన్నవారు క్లస్టర్ ఇన్ఛార్జీలతో, దాని తర్వాత యూనిట్ వాళ్ళతో, బూత్ వాళ్ళతో దశల వారీగా కూర్చోవాలి, పరిచయాలు పెంచుకోవాలి. ఆ సమస్యలు ఏమైనా అక్కడనే తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేయాలి. వేదికమైన ఉన్న పెద్దలందరికీ ఈ సభాముఖంగా కోరుతున్నా. ఆర్థిక శాఖ మార్చులు వేదికమైన ఉన్నారు. ఆయన ఎప్పుడు చూసినా దండం పెట్టి లక్ష్మీ అని పేరు ముద్దుగా పిలుస్తా. మీరు చూశారు, చాలా టెన్షన్లో ఉంటాడు ఆయన. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో మా అందరు తెలుసు. గత ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోయింది, అభివృద్ధి చేయలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా సూపర్ 6లో మన హామీలు ఇచ్చాం, హామీలు నిలబెట్టుకోవాలని ఆహర్నిశలు ఆయన కష్టపడుతున్నారు. మీరు ఆలోచించండి, ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. ధనిక రాష్ట్రాల్లో 2,000 రూపాయల పెన్షన్. అలాంటిది వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఈరోజు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దశల వారీగా అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లకి మనం డబ్బులు వేస్తాం. వేసింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఇలా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నాం. 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేశాం, 6,000 పోలీస్ పోస్టులు మనం భర్తీ చేశాం. ఎవరు ఉంచిన విధంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికంగా అది ఫిల్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రజలకి తెలియజేయాలండి. ఒక పక్కన పనులు చేసుకుంటూ పోతున్నాం, ఇంకో పక్కన మాట్లాడపోతే చెప్పుకోపోతే అన్యాయం చేసిన వారు మనం అవుతాం. ఎవరిని ఊహించారా అనంతపూర్ జిల్లాకి కారు తయారు చేసే పరిశ్రమ వస్తుందని? ఏనాడైనా మనం ఊహించామా? కియా తీసుకొచ్చాం. రేపు ఏకంగా కార్లే కాదు, ఫైటర్ జెట్లు కూడా మన గడ్డ పైన తయారు చేయించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఈ రెండు కలిసికట్టుగా మనం ముందలు తీసుకెళ్తున్నాం.
ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ జోడీ. ఈరోజు ఎన్డీఏలో మనం కీలకమైన పాత్ర వహిస్తున్నాం కనుకనే విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖకి రైల్వే జోన్ తీసుకొచ్చాం, అమరావతి పనులు పరిగెత్తిస్తున్నాం, పోలవరం పూర్తి చేయబోతున్నాం, రాయలసీమకి ఏకంగా ఫైటర్ జెట్ తయారు చేస్తున్నాం, ఆ పరిశ్రమలు తీసుకొస్తున్నాం, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇట్లా అనేక కేంద్రం పైన ఆధారపడిన విషయాలని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందరికెళ్తున్నాం. అంతేకాదు, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న ఉన్నారు. నేను ఒకరోజు ఐ థింక్ ఇండియా టుడే కాన్క్లేవ్లో అనుకుంటా, కోయంబత్తూరులో మాట్లాడుతూ ఆయన అడిగాడు ఒక ప్రశ్న, 29 కూటమి గెలుస్తుందా అంటే ఎస్, నాకు ధీమా ఉంది, మేము కష్టపడుతున్నాం, సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం, 29 కూటమి గెలుస్తుందని చెప్పారు. అదే పవన్ అన్న వీడియో చూశాడు, చూసి ఫోన్ చేసి లోకేష్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదన్నాడు. అదేంటబ్బా అనుకున్నా. అరే నేను 3 టర్మ్లు చెప్తే నువ్వు ఒక టర్మ్ చెప్తావేంట్రా బాబు, 3 టర్మ్లో కలిసికట్టుగా మనం గెలవాలని చెప్పాడు. ఈరోజు 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికెళ్తున్నాయి. చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ పరిష్కరించుకోవాలి. కావాలని మన మధ్యన చిచ్చు పెట్టడానికి జేఎస్పీ పేజ్ ఒకటి ఫేక్ పేజ్ తయారు చేసి మనల్ని తిడతారు, మన పేజ్ ఒకటి తయారు చేసి వాళ్ళని తిడతారు. ఇదంతా చేసేది ఆ గొడ్డల పార్టీ వాళ్ళు. వాళ్ళకి తెలిసిన నీతి ఇది ఒకటే, వాళ్ళే సమస్య సృష్టిస్తారు, వాళ్ళే రికార్డ్ చేస్తారు, ఏదో అయిపోతుందని చెప్తారు. మనం చూసాం కడపలో సమస్య ఉంది, అందరు కూర్చొని పెట్టి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు. వైకాపా నాయకులు మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి అక్కడికి వచ్చారు. గొడవలు సృష్టించిన వాళ్ళే, రికార్డు చేసిన వాళ్ళే సోషల్ మీడియాలో చిత్రీకరించి హిందువులు ముస్లిం సోదరుల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ హ్యాట్స్ ఆఫ్ ఇక్కడున్న మీ అందరికీ, వాళ్ళు చేస్తున్న ఏదో పనులు మీకు బాగా తెలుసు కనుకనే ఇక్కడున్న ఎవ్వరూ స్పందించలేదు. కానీ అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే సొంత బాబాయిని లేపేసింది ఆ సైకోనే. మీ అందరూ తెలుసు, సొంత బాబాయిని వాళ్ళే లేపేసి నెక్స్ట్ డే ఒక ఫుల్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను రాశారు. ఆనాడు మనం చెప్పుకోలేకపోయాం, ఆనాడు ప్రజలు నమ్మారు, మనం తీవ్రంగా నష్టపోయాం దానివల్ల. సో అప్రమత్తంగా ఉండాలి, మన మధ్యలో చిచ్చు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, ఇదంతా గమనించాలని ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జీలు ట్రైనింగ్ వచ్చినప్పుడు నేను చాలా మందితో కష్టం జరిగింది. ఒక టీం నేను, కానీ నేను ఇంకో టీం మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కలుస్తాం జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతున్నాం తప్ప వాళ్ళని కలుస్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, కాఫీ కబుర్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో లోకల్గా ఇష్యూలు ఏంటి, అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఏంటని అవన్నీ తీసుకుని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్నీ పర్ఫెక్ట్ అయిందని నేను అనట్లేదు, సమస్యలు ఇంకా ఉన్నాయి. కానీ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరం పనిచేస్తున్నామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను విషయం కోరుతున్నాం. వేదిక ముందున్న కార్యకర్తలు 5 సంవత్సరాలు కష్టపడ్డారు, పాదయాత్రలో నాతో నడిచారు. ఆ రోజు మా స్టూల్ లాక్కున్నా, మైక్ లాక్కున్నా నాకు అండగా నిలబడింది మా తెలుగు మహిళ. వాళ్ళందరినీ మీ గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న శాసనసభ్యుడిగా మీ పైన ఉందని ఈ సభాముఖం నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు లేకపోతే మీరు లేరు, నేను లేను. దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పదవుల్లో ఎవరు శాశ్వతం కాదు, లోకేష్ కూడా శాశ్వతం కాదు.
నేను తప్పులు చేసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు 3 నెలలు చూస్తాడు, 3 సార్లు చెప్తాడు, 4వసారి పదవి బీకేస్తాడు. అది ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి. నేను పట్టణ పార్టీ అధ్యక్షుడిని అయిపోయా, నేను డివిజన్ అధ్యక్షుడు అయిపోయా. 2 సంవత్సరాలను ఎవడు పీకలేడు అనుకుంటే చాలా పొరపాటు పడిపోతున్నా. కార్యకర్తలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు మనం ఎక్కడ ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలని నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను. కలిసికట్టుగా పనిచేద్దాం. పదవులు ఇచ్చాం, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చినాయి, ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరికీ న్యాయం చేశానని అనట్లేదు, ఎవరికి న్యాయం చేయలేదంటాం కూడా కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ అనుకున్న ఆశీస్సులు సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు కూడా చాలా చాలా అవసరం. ఇది ఇక్కడ అందరం గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ చూడండి, ఒరిస్సా చూడండి, ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందినాయంటే అక్కడ ఒకే పార్టీ ప్రతిసారి గెలుచుకుంటూ వస్తుంది కనుకనే వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో మనందరం చూసాం, అభివృద్ధి శూన్యం, గుంటలు కూడా పూడ్చలేదు. ఆ సైకో రోడ్డు పైకి వస్తే ఏకంగా పరదాలు కట్టారు, చెత్తులు నరికేశారు. సో అరాచకాలు మనం మర్చిపోకూడదు. వాస్తవంగా ఆవిర్భావ దినోత్సవప్పుడు ఒక వీడియో వేసి 5 సంవత్సరాలు కార్యకర్తలు పడిన కష్టాలపై అది చూసి నాకే అనేక సమస్యలు మళ్ళీ గుర్తు చేసుకుంటాం. దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారండి, అది మనందరం మర్చిపోయాం. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతసేపు అభివృద్ధి, సంక్షేమం, ఇంకొకరికి ఇద్దాం, ఇచ్చేద్దాం, అచ్చేద్దాం, ఆ పనిలో పడిపోయి 5 సంవత్సరాలు పడిన కష్టాలు మర్చిపోతాడు. గౌరవ ప్రధానమంత్రి గారు నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్ట్రైట్ ఆఫ్ హోమస్ ఇక్కడ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అమెరికాకి ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది, దాని గురించి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఆ యుద్ధం వల్ల స్ట్రైట్ ఆఫ్ హోమస్ అని ఒక ప్రాంతం, పడవలన్నీ అక్కడి నుంచి వస్తాయి. క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసుకొచ్చే షిప్లన్నీ అక్కడి నుంచే రావాలి. అది ఇరాన్ ఆపేసింది. అంతేకాదు రాబోయే రోజుల్లో షిప్ వెళ్ళాలంటే ఒకప్పుడు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు వాళ్ళు ఛార్జ్ చేస్తారంటున్నారు. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధరలు పెరిగినాయి, బంగారం ధరలు పెరిగినాయి, అన్నీ మనం చూసాం. గౌరవ ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు, నా దేశం నా బాధ్యత, 2 కార్లు వాడే వాళ్ళు 1 కారు వాడండి. అందుకే నేను ఇక్కడ 2 వాహనాల్లో వచ్చా. మంత్రులు కారు కూడా రాలే, నాది ఎక్కించుకుని వచ్చా, తీసుకొచ్చే ఇద్దరిని. వాళ్ళ కారు కూడా రానిలా. ఎందుకంటే ప్రతి లీడర్ని మనం పొదుపు చేయాలి, ప్రతి లీడర్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. బంగారం కొనుగోలు కూడా తగ్గించాలని ఎవరో ప్రధానమంత్రి గారు పిలిపించారు. వంటల్లో కూడా నూనె తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదని ప్రధానమంత్రి గారు పిలిపించారు, అది కరెక్టే. కనీసం 1 స్పూన్ అని తగ్గించాలి, కనీసం 1 స్పూన్ అయినా రోజు తగ్గించాలి, అది చాలా అవసరం. అట్లా ప్రధానమంత్రి గారు 7 అంశాలపైన పిలిపించారు. ఆ అంశాలతో మనం అనుసంధానం అవ్వాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. రాబోయే రోజులు ఒక ప్రభుత్వంగా కొన్ని బాధ్యతలు తీసుకుంటాం. డోర్ టు డోర్ తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కేవలం భారతదేశానికి కాదు, సింగపూర్ అవ్వచ్చు, వియట్నాం అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, ఆ దేశాల్లో కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సింగపూర్ ప్రధానమంత్రి గారు మనం మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, స్ట్రైట్ ఆఫ్ హోమస్ తెలుసుకున్న తర్వాత కూడా కనీసం 1 సంవత్సరం మనం ఇబ్బంది పడిపోతున్నాం. సో పెద్దవారు ప్రధానమంత్రి గారు ముందు చూపుతో మనందరినీ అప్రమత్తం చేశారు.
నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమంలో మనందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఆ కార్యక్రమం వివరాలు కూడా త్వరలో మీ అందరికీ తెలియజేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం పిలిపించినా ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని పిలిపిస్తుంది. రాబోయే సమస్యలు ముందు చూపుతో తెలుసుకుని పిలిపిస్తుంది. ఇది అందరం తెలుసుకోవాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాడు నేడు ఎప్పుడూ మీకు అండగా నిలబడతా, మీకు అందుబాటులో ఉంటా. రేపు ఒక నిమిషమా జేజేలు కొట్టించుకోవడానికి నేను రాలేదురా, నేను ఆగబా. ఈరోజు ఆర్డిటీకి వెళ్ళాను, ఆసుపత్రి చూసా, మాంచో గారిని కలిసా. ఎందుకంటే 2020 నుంచి ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని మేము నిర్ణయం తీసుకుని పట్టుదలతో చేశాం. ఆ సమస్యను ఈరోజు పరిష్కరించాం. అందుకే ఆసుపత్రి చూసాక వెళ్ళాను. తెలుగు జాతి కూడా పిలిపించా, ఆర్డిటీకి అండగా నిలబడాలి. కేవలం రాయలసీమలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అనేక సేవలు అందించాలని కూడా పిలిపించాను. రేపు ఆమ్కా ప్రోగ్రామ్ అంటే ఫైటర్ జెట్ తయారు చేసే సంస్థలకి శంకుస్థాపన చేసే ప్రోగ్రాం రేపున్నా. రాత్రి ఇక్కడికి వచ్చి లేట్ అయినా కూడా ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే నేను బయలుదేరతాను. అందరం కలిసికట్టుగా నాడు నేడు ఎప్పుడు కూటమి గెలిచే దిశగా పని చేయాలి. సమస్యలు ఏమైనా మనం పరిష్కరించుకోవాలని ఈ సభాముఖం మీ అందరు పిలిపిస్తూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ నమస్కారం.